ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు. కీర్తన గ్రంథం 55వ సంకీర్తన 22వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే పోయే వరకు జీవితం మనకు భారంగానే ఉంటుంది. రోజు ఏడ్చుకుంటూ తమ బ్రతుకును భారంగా ఈడ్చుకుంటూ అసలు పుట్టకుండా ఉంటే బాగుండు అని తమను తామే తిట్టుకుంటూ ఉంటారు. మనుషులు శారీరకంగా మానసికంగా రెండు రకాల భారాలు మోస్తుంటారు. శారీరకంగా కష్టపడినప్పుడు అలసిపోయి హాయిగా నిద్రపోవడం, ఆ భారం తీరుతుంది. ఇలా ప్రతిరోజు శారీరకంగా పడ్డ కష్టం విశ్రాంతి తీసుకోవడం తీరిపోతుంది. కానీ హృదయంలో ఉండే మానసికమైన భారం ఏసీ రూముల్లో పడుకున్నా కూడా పోదు. ఎంత డబ్బున్నా, ఎంత విలాసవంతమైన జీవితం జీవిస్తున్నా సరే, అనేక రకాలైన సమస్యలు మనిషికి మానసిక భారాన్ని కలిగిస్తాయి. వారి డబ్బు, హోదా వారికి నెమ్మదిని, సంతోషాన్ని కలిగించలేదు. అలాంటి భారాన్ని భరించలేని వారు అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఏవి సమకూర్చుకుంటే సుఖంగా సంతోషంగా బ్రతకొచ్చు అని వారు కష్టపడి సంపాదించుకుంటారో వాటి వలన ఏమాత్రం తమ భారాన్ని తొలగించుకోలేకపోతున్నారు. శారీరకమైన భారాన్ని తొలగించుకున్నంత సులువుగా మానసికమైన భారాన్ని తొలగించుకోగలమన్న భ్రమలో ఉండి దేవుని లెక్క చేయడం లేదు. మానసికమైన భారాన్ని దేవుడు మాత్రమే తీసివేయగలడు తప్ప మనుషులు స్వతగా తీసుకోలేరు. మనిషి తన్ను మోస్తున్న మానసికమైన భారాన్ని తీసివేయడానికి దేవుడిని ఆశ్రయిస్తేనే దేవుడు తీసివేస్తాడు. మనిషికి దేవుడిచ్చే ప్రాధాన్యతను మనిషి గుర్తించకుండా తన పూర్తి జీవితాన్ని తానే నడిపించుకోగలననే అపోహతో దేవునికి తన జీవితం మీద ఏమాత్రం అజమాయిషి ఇవ్వడం లేదు. తనకు కావలసినవన్నీ సమకూర్చుకునే పనిలో నిమగ్నమైపోయి తన జీవితాన్ని భారంగా నడిపించుకుంటూ దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద ఆధారపడి మన భారమును దేవుని మీద మోపినప్పుడు శక్తిని మనకు దయచేసి దేవుడు మన నడిపిస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించను కాక. ఆమె అంతల్లో వచ్చుకుందాం, ప్రార్థన చేస్తాం. మహోన్నతులైన స్తోత్రాలు, మహాపరిశుద్ధుల మీకు వందనాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకుని మార్చి మాసంలో ఉదయాన్ని పూర్తి చేసి కృప మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. మీకు నేను లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మహింపరిచే ధన్యత ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఈ దినము అయ్యా మా జ్ఞాపకం చేసుకోండి. భారభరితమైన మా బ్రతుకులను మీరే జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుకుంటున్నాను. అయ్యా, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య శోధనను తీసివేయమని ప్రార్థన చేస్తాము. ఆర్థికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో మీ కృప నాకు అనుగ్రహించమని మీ కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నేను వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలు దీవించండి. ఈ దినమంతా కూడా కాచి కాపాడు. నేను ఈ దినపు మా పని పాటలో తోడుకోండి. ఈ దినమంతా మీ కృపలో సంఘాన్ని అంత జ్ఞాపకం చేసిన శిరోధ్యాన్ని కూడుకున్నాను బిడ్డ బలపరచని ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాను తండ్రి.